జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని ఎంతగా వేధించేటటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఎన్ని చేసినప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించుకోగలిగాము అంటే ఆ పైన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి శ్రమ ఇవన్నిటికీ దీనికి కారణమని మనవి చేస్తున్నా. ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో ఒక్కటొక్కటే బండారాలు బయటపడుతూ ఉన్నాయి. జేడీ లక్ష్మణ గారి బయటపడుతున్నటువంటి ఈ బండారం చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోవలసినటువంటి అంశం ఉందని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిన వారికి ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్పవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్నాను. నేను కోరుకుంటున్నాను, నిజంగా విచారణ జరగవలసింది ఖచ్చితంగా జేడీ లక్ష్మణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరూ కూడా తోడు దొంగలుగా వ్యవహరించారు. ఈ తోడు దొంగల మధ్యనున్న రహస్య సంబంధాల మీద విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాను. దీన్ని తప్పనిసరిగా ప్రజలు అర్థం చేసుకుంటారని కూడా నేను భావిస్తూ ఉన్నాను. అదే పేపర్లో వచ్చిన ఆధారంగా అంటే మీకు అడిగిన ప్రశ్న నాకు అర్థం కదా. ఓకే, అంటే ఈనాడు పేపర్లో ఒక వార్త వస్తుంది, పలానా సుబ్బయ్య మృతి అంటే నమ్మకూడదా? పలానా సుబ్బయ్య చనిపోతే మృతి అని రాస్తారు. అది కాదు, పొలిటికల్ కథనాలు, రాజకీయ కథనాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి మోటివ్ తో, ఇంటెన్షన్ తో ఎల్లో పత్రికలు రాస్తున్నాయి. అది నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు, నమ్మాలి వద్దా? ఒక సుబ్బారావు చనిపోయాడు, నమ్మాలి వద్దా? వాస్తవాలు వేరు, పొలిటికల్ కథనాలు వేరు బ్రదర్. ఆ రెండు పత్రికలు కేవలం వాస్తవాలను అవాస్తవాలుగాను, అవాస్తవాలను వాస్తవాలుగాను రాజకీయంగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నంలో పార్షియల్ గా ఉన్నాయి. నన్ను కాదు అడగవలసింది, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అడగవలసింది. ఈ రాష్ట్రంలో ఏ పసి పిల్లవాడిని కలిపినా ఆ రెండు పత్రికలు చంద్రబాబు బాకా ఊదే పత్రికలని చెప్తారా లేదా అడగండి. మీరు వెళ్ళి కావాలిస్తే. నేను చేస్తున్న ఆరోపణ కాదు, ఆధారాలు లేని ఆరోపణలు కాదు. ఆ రెండు పత్రికలు వెళ్లి ప్రజల్లో మీరు అడగండి, ఈ రెండు పత్రికలు దేనికి అనుకూలమని అడగండి. చంద్రబాబుకు అనుకూలం కాదు అని చెప్తే నేను చెప్తాను రాజకీయంగా. చంద్రబాబుని మోయటం కోసం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం ఎన్ని అబద్ధాలైనా, ఎన్ని అర్థంగా కథనాలైనా రాసేటటువంటి పత్రికలు కాదా ఈ రెండు అని అడుగుతా ఉన్నా. చరిత్ర ఏమిటో తీయమని అడుగుతా ఉన్నా. ఇది కేవలం అంబటి రాంబాబు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆరోపిస్తున్న ఆరోపణలు కాదు. ఇది ప్రజల మనసుల్లో ఉన్న ఆరోపణలు కాదా ఉన్నా చెప్పని అడుగుతా ఉన్నా. అరే ఎన్టీ రామారావు మీద ఎంత గొప్పగా కార్టూన్ వేశారండి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు. ఎన్టీ రామారావు ఎంత పొగిడారండి, ఎన్టీ రామారావు ఎంత సపోర్ట్ చేశారండి. ఇవన్నీ నిజాలు కాదా, వాస్తవాలు కాదా? మీరు కేవలం ఆరోపణలు రాజకీయంగా చేస్తున్నది. ఇంకా ఎక్కడ నడుస్తుందబ్బా? మరి మీకు పెద్దగా కనిపిస్తున్నామో అక్కడక్కడ ఉంటాయి రాజకీయ పార్టీల్లో టిక్కెట్లప్పుడు అక్కడక్కడ ఉంటాయి. సుబ్బారావుకి ఇవ్వద్దని పొల్లైకి, పొల్లైకి ఇవ్వద్దని సుబ్బారావుకి ఉంటుంది. మేము వీఆర్ వెరీ క్లియర్. మీ అందరికీ తెలుసు, నాకన్నా బాగా తెలుసు. 175 నియోజకవర్గాలలోనూ మేము ఇవాళ క్యాండిడేట్స్ నిర్ణయించడం లేదు. ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారికి కసరత్తు చేస్తున్నారు. ఫైనల్ లిస్టు త్వరలో ప్రకటిస్తారు. చిన్న చిన్న విభేదాలు ఎక్కడన్నా ఉన్నా అది పెద్దవిగా చూడవలసిన అవసరం లేదు, అన్నీ సర్దుకుంటారు. మా మెయిన్ గోల్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన అంతం చేసి రాజన్న రాజ్యం తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉన్నది. అభిమానులందరూ సిద్ధంగా ఉన్నారు. అయితే టిక్కెట్లు చర్చ జరుగుతున్నప్పుడు కొన్ని అభిప్రాయ భేదాలుంటాయి. అభిప్రాయ భేదాలన్నీ కూడా సర్దుకుంటాయి. టీ కప్పులో తుఫాను లాంటివే తప్ప మరొకటి కాదు. చెప్పండి. అంటే గతంలో మేము పోటీ చేయలేదే. గతంలో పోటీ చేసాము. మేము ఎక్కడ చేసాం? అప్పుడు కాదు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో.
మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేము పోటీ చేయలేదు కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేసే అవకాశం ఉందని మేము అనుకోవడం లేదు. ఇంతకుముందు అనేక సందర్భాల్లో మేము చెప్పాము, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. ఇప్పుడున్న సమాచారం ప్రకారం, ఈ క్షణంలో ఉన్న సమాచారం ప్రకారం మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా పోటీ చేయలేదు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం లేదు. ఇంకా ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే కనుక్కొని మేము చెప్తాము మా అధిష్టాన వర్గాంతో కనుక. నాకున్న సమాచారం మేరకు మాత్రం అది. ఇంకా ఓకే.